హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష చక్ర బ్లాగ్స్. అందరు బాగున్నారా? అయితే వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మన కొత్త ముచ్చట. సో నైట్ వచ్చేసి 12:30కి అయితే వర్షం అయితే ఘోరంగా స్టార్ట్ అయింది. వర్షం 12:30కి వర్షం స్టార్ట్ అయితే 12 o'clock కరెంట్ పోయింది. ఎందుకంటే ముందు జరుగుతాం కరెంట్ తీసేసారు. సో రాత్రి కరెంట్ లేక ఉబ్బరానికి ఏం చేయాలి అర్థం కాక అయితే బయట వచ్చి సోఫాలో పడుకున్నా. నాతో పాటు పప్ప కూడా వచ్చేసిండు. కానీ మళ్ళీ కరెంట్ ఎప్పుడు వచ్చిందో నాకు కూడా గుర్తు లేదు. ఇక అట్నే పడుకుని నేనైతే సోఫాలో పడిపోయినా. నైట్ అయితే ఉబ్బరానికి అయితే అంత ఘోరంగా ఉండే. సో హాయ్ నాని, గుడ్ మార్నింగ్. ఎప్పుడు లేచినావు నాని? అప్పుడే లేచినావారా? నీ చుట్టూ జబ్బరాస్తుంది రా, మస్తు కనబడుతుందిరా. ఓ ఇట్స్ మిరాకిల్ రా, అటు ఇటు తిరుగుతుంది. కానీ జడ వేస్తే జడ ఉంచుకోగా నన్ను, జడ ఉంచుకోవాలి నాన్న. ఈరోజు స్విమ్మింగ్ పూల్ కావాలి నీకు? ఖచ్చితంగా ఈరోజు తీస్తావు. ఎందుకో తెలుసా? ఇప్పుడు వద్దు, ఏమంటారు నువ్వు ఇప్పుడు నిన్న మీరు స్నానం పెట్టేసి బకెట్ దుంకి స్నానం చేసారు కదా, గుర్తుందా? నువ్వు తమ్ముడు బకెట్లో దుంకారు కదా, సంపులో బకెట్లా. ఎప్పుడు మధ్యాహ్నం టైంలో, అంటే మధ్యాహ్నం టైంలో మీకు ఉబ్బరిచ్చినప్పుడు స్వెట్ వచ్చినప్పుడు అప్పుడు స్నానం చేయాలి. ఇప్పుడు ఇంత చలి పెడుతుంది, నైట్ వర్షం పడ్డది, చలికాలంలో అట్లా స్నానం చేస్తారా? అలా చేయకూడదు. దా ఇగో సోఫా సెట్ మొత్తం వేడికాడికి అంతా గందరగోళం చేసేసారు. సో పప్పు వచ్చేసి పొద్దున్న మంచిగా టిఫిన్ అయితే చేస్తుండు. టమాటా రైస్ నైట్ టమాటా రైస్ చేసుకున్నట్టు ఆల్రెడీ. ఆ టమాటా రైస్ ఇప్పుడు మా పప్పు తినేస్తున్నాం. రాత్రి రొట్టెలు లేదు, ఎందుకంటే మేము ఫంక్షన్ పోయినాం. రైట్, జబ్బర్ సెట్ పెట్టవాలి. చలి పెడుతున్నా? చెవులకు నిజంగా చల్లగా వస్తుంది. రాత్రి వర్షం పడ్డానికి ఇప్పుడు వెదర్ మొత్తం చల్లగా ఉంది. వెదర్ ఆల్మోస్ట్ చల్లగా అయిపోయింది. ఇప్పుడు గాలి కూడా చల్లగా ఈదురు గాలిలోకి వస్తుంది. మళ్ళీ వర్షం పడతట్టు ఉంది. మరి పడదా? చెప్పలేమంటావా? ఇక అది దేవుడు. రాత్రి పడతా అనుకున్నామా? లేదు. సాయంత్రం పడదాం అనుకున్నాం. యాక్చువల్లీ సాయంత్రం పడతా అనుకున్నాం, కానీ సాయంత్రం పడలేదు. నైట్ అర్ధరాత్రి 12:30కి పడ్డది. అట్లా టేస్ట్ ఎట్లు నాకు ఇష్టం టమాటా రైస్ అంటే. టమాటా రైస్లకు పప్పు కానీ పచ్చి పులుసు కానీ ఉండాలి, అప్పుడు జబర్దస్త్ ఉంటుంది. సో హాయ్ క్రాంచ్, గుడ్ మార్నింగ్ అనరా. క్రాంచ్లు బిజీయా? పాలు తాగుతున్నావా? బిక్కి తింటున్నావా? పాయ తాగవా? అబ్బో గుడ్ మార్నింగ్ చెప్పిండ్రు. వితౌట్ గుడ్ మార్నింగ్ మా జ్యోతికి ఒక సాంగ్ వస్తుంది అనమాట, వెరైటీగా వస్తుంది. జ్యోతి సౌందర్యనట. హాయ్ జ్యోతి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు జ్యోతి? పొద్దున నెత్తి నూనె అంటుకుంటున్నావా? పని అయిపోయింది. చోల కమ్మలు పెట్టుకున్నావా? కడగలేదు. ఎప్పుడు జ్యోతి? ఎన్ని రోజులు కలిసి జ్యోతి? ఇలా పెట్టుకుంటే ఎట్లా నాన్న? అంటే కమెంట్ వచ్చేదాకా అవుతావా? ఏ కాదు, కడుక్కోలే అంటే బ్రెస్ట్ క్లీన్ చేస్తారు కదా అవి, అందుకనే పెట్టుకోలే. ఈరోజు పెట్టుకుంటా అయితే. మరి శిరీష ఏం చేస్తుంది? నూనె పెట్టుకో. నీ మాయే చేసారు. సౌందర్య జ్యోతి ఇక అర్జెంట్ ఏమో జ్యోతి అటు మాట్లాడు. హలో సౌందర్యను. హలో సౌందర్య. హలో సౌందర్య. తిన్నావారా? అమ్మల ఇంటికాడ. ఏమన్నా జ్యోతి? ఏమనలే. ఆమెకు నేను వచ్చినప్పుడు ఆమె ఇంటికాడ లేదు. అయితే అది 2 సార్లు ఫోన్ చేసింది. ఎటు పోయినా ఏం చేస్తున్నావు అని. మరి మా ఇంటికాడ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అని ఉంటుంది. అంటే చెప్పి వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ మళ్ళీ నేను వస్తేప్పుడు ఆమె ఊరికి పోయింది లేదు. అందుకని వచ్చినాక 7 అని ఫోన్ చేసిందా? ఓకే డన్. ఏం పని ఉండదు. వద్దా గుడ్ మార్నింగ్. తలస్నానం చేసినావా? ఎందుకు? శుక్రవారం అనా? ఇన్ని రోజులు ఈ వర్షం పడడానికి చల్లగా ఉన్నప్పుడే తలస్నానం చేస్తారా? దాన్ని ఎత్తే ఎండుతుంది ఇప్పుడు నీకు. మరి రాత్రి వర్షం పడి ఎట్లుంటే పరిస్థితి ఘోరంగా ఉంటుంది. చెప్పు జ్యోతి, వాట్ స్పెషల్ టుడే? నాటుకోడి తింటావా? ఫారం కోడి తింటావా? ఉత్త కోడి తింటావా? తెల్ల కోడి తింటావా? పుంజు తింటావా? బోటి. మేము కోడి అంటే నువ్వు మేక అంటే ముక్కు మూసుకొని అవతల రూమ్ ఉంటుంటే. ఇప్పుడు అదే బోటి వద్దునే ఇష్టంతో ప్రేమగా ఏమంటారు టేస్టీగా ఉంటుంది. అందుకనే మొన్న తిన్నా. చలో బోటేనా లివర్ ఫ్రై? ఏదైనా సరే ఆమె తింటా అంటది. నువ్వే తింటావు చెప్పు. ఆమెకే ముందు చెప్పు జ్యోతి ఏం కావాలా? ఓకే బోట్ ఫిక్సా? డన్నా? రైట్, ఓకే క్యారీ ఆన్. ఇట్లా ఎవరన్నా ప్రెగ్నెన్సీ లేడు అనుకో, ఏం అడిగితే అది వస్తుంది. కావాలంటే అది తెస్తారు కదా. అంటే ఇప్పుడే కాదు జ్యోతి, మరి ఎప్పుడైనా అంటే ఆశ ఏమంటారు దాన్ని? కోరిక పుట్టేది గిల్లంటే కొంచెం తినగానే వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది కదా.
ఇక పక్కన ఎవరు ఉంటారు వాళ్ళకి హ్యాపీ మంచిగా మరి వాళ్ళు వాళ్ళకే కొంచెమే తింటారు కదా ఆ. పక్కన వాళ్ళు మరంతా అంటే నాలాంటి వాళ్ళు అందుకని ఎప్పుడైనా పక్కన నాలాంటి లోపల పెట్టుకోవాలన్నమాట ఇంటిలో ఇందులో పండుగనే మరి ఒక్క పేషెంట్ కోసం అప్పుడు ఆయన జ్వరం వస్తే అమ్మ నూకలు రొట్టె వేసి నేను రొట్టెనే తింటుంటే కారం పెట్టుకుని వీడనే దొరికిందో ఛాన్స్ కదా నాయన అట్లా నువ్వు కూడా జడ వేసుకుంటున్నావు నాని ఇప్పుడు లేచినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం అనమాట ఇది ఫస్ట్ జడ లెక్క పెట్టుకోరి ఎన్నిసార్లు జడ వేస్తారో ఆల్రెడీ సెకండ్ ఓ మై గాడ్ ఈ రోజు లెక్క పెడదాం నువ్వు ఎన్నిసార్లు వేసుకుంటావు సరేనా ఈ రోజు ఇది సెకండ్ కదా వేసుకోకపోతుండే నైట్ పడుకుంటప్పుడు ఎన్నిసార్లు వస్తుందో అన్నిసార్లు లెక్క పెట్టాలి ఇప్పుడు వేసుకోకపోయేదామే నేను ఇప్పుడు షాప్ పోతున్నాను కదా జుట్టు వేసుకుంటేనే నేను దొరికిపోతాను దెబ్బకి జుద్దుని తెచ్చుకొని మరి వాళ్ళ మమ్మీ దగ్గర ఇప్పుడు జుట్టు కాదు ఇప్పుడు స్నానం చేయమనే చేస్తుంది ఆమె బయటికి పోతున్నట్టు పరిస్థితి గట్ల ఉంటుంది ఆమెది చెప్పిన మాట్లాడతా సరే ఎందుకన్నా మాట్లాడుతుంది అనవసరంగా బద్నాం చేసేవద్దు మాట్లాడుతున్నా జ్యోతి నువ్వు మాట్లాడలేదా నువ్వు ఉంటున్నావు ఇంటికాడ ఫోన్ చేస్తేనేమో రోడ్డు మీద హాస్పిటల్ కాడ వస్తున్నా గాళ్ళు ఉన్నానులే ఇంకా నయ్యం జ్యోతి వద్దే చేసింది నువ్వు చేసినావు నిన్న నిన్న నేను చేయలే వద్దే చేసింది మరెవరు మాట్లాడుతున్నా వద్దనే మాట్లాడింది గట్లా మాట్లాడినాక నువ్వు స్వప్న నాతో మాట్లాడతలే అని అంటే వాళ్ళు కామెంట్లు పెట్టరా ఇక సిస్టర్లకు ఎట్లుంటది అయ్యో నిజంగానే మాట్లాడుతున్నా నిన్న పుట్టుపట్టు పని చేసేట నాకు ఫోన్ చేసి తిట్టారు మరి తక్కువ నేను కష్టం కూడా మరి చెప్పిన మెల్లగా చేసుకోరా ఎందుకు అట్లా చేస్తారా అంటే ఇప్పుడు మంచిగా ఉంటుందట 35 ఏళ్ళు దాటినాయి అంటే మూల పడతారట వాషింగ్ మిషన్ తెరవకు. అయితే ఏం కాదు ఇంకా 10 ఏళ్ళ టైం ఉంది మనకు మూల పడిన ఇంకా 10 ఏళ్ళ టైం ఉంది కదా 10 ఏళ్ళు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు నడుస్తుందా పెద్దమ్మ వస్తాను అన్న. ఎవరు చిన్న పెద్దమ్మనా ఆహా జై మైసమ్మ తల్లికి జై ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ పెళ్లి కూడా అయితే మొన్న ఉండే ఇక పెళ్లి కూడా డైరెక్ట్ ఏముంది ఏమో తెలియదు పెళ్లి పెట్టుకురట్న అసలు వస్తే అడగాలి వస్తే అడగాలి ఈరోజు వస్తుంది కదా చాలా రోజులు అవుతుంది రాక కూడా ఎప్పుడు తమ్ముని పెళ్లి 30 తారీఖు వచ్చిందా 4 తారీఖు పెళ్లి వచ్చింది నాని క్లిప్ నాడు అంది రాత్రి 4 తారీఖు ఓ మస్తు పెళ్లిలు ఉన్నాయి ఇప్పుడు నాకు తెలిసి ఆగానే 24 తారీఖు కూడా పెళ్లి ఉంది ఆనా అవును నరేష్ అన్న బొమ్మది కూడా ఆడనా లేదు మంచిర్యాల కూడా 24 తారీఖు పెళ్ళి మస్తు ఉన్నాయి కానీ పెళ్లి అన్నింటిలో కూర్చో తాగిస్తా ఈయన మంచి క్లాస్ లో వెళ్ళినా కూర్చో అనుకో నేను షాప్ తీసుకోతా కింద పడతాడు పోతుందిరా ఆమె ఏమంటే విని కూడా వచ్చిన మళ్ళీ పాలు తాగాడు అన్నాడు పాలు తాగుకున్నా సరే ఎందుకు పాలు అవ్వాలి మనకు ఇది కూడా వాడు పొద్దుగా లేవగానే మళ్ళీ సాయంత్రం కాగానే టైం కాగానే కథ అమ్మా పాల్ అమ్మా పాల్ అని ఎక్కిరించినట్టయితే అది మన నచ్చేది ఆ పదం ఏమొచ్చిందిరా వాటరా మరి దాయినాక వాటర్ తాగాలి కదా అన్న వాటర్ కూడా కేంచు కొంచెం కొంచెం పోయి అన్న ఉందా అమ్మలు ఉందా ఇంకా పోయి వద్దరు పోయి మరి మాట్లాడుతుంది అన్న నాకు వద్దు చూసినావు అంత గట్టిగా మాట్లాడుతుంది ఇష్టంతో ఇస్తే తీసుకోవాలి సప్న ఏమైంది క్రియాంజ్ వావ్ రెడీ అయినావా ఏడిపోతావురా నువ్వు ఏడిపోతావు క్రియాంజ్ షాప్ అనగానే కథ ఇద్దరు మంచి చెప్పులు వేసుకోరే వాడు చెప్పులు వేసుకోలేదు ఇంకా చెప్పులు వేసుకున్నానా చెప్పులు ఇంకోటి కొత్తది ఇట్రా నాని అని జత చూడు ఈ రో మొత్తం నానిదే నాని అదే 1 2 3 4 5 6 7 ఆమె వేసుకుంది నంది 8 జతలు ఆమెకు క్రియాంష్కి ఏమో 1 2 వెనక 3 అవి 4 జతలు నీకు నాకు ఒకటే జత 1 ఏది కాదు ఒకటే మరి నాన్నకి 1 నాన్న షూస్ అవి ఇవి నీ షూస్ నా షూస్ అసలు నా చెప్పలే వాడ ఆడొక జత ఉంది మళ్ళీ అక్క కూర్చుంది ఆడొక జత ఉంది ఓ మై గాడ్ మా ఇద్దరికి 2 జతలే ఉన్నాయి అక్క హలో మాకు ఒకటి చెప్తా ఒకటి వాష్రూమ్ మనకి ఒకటి బయటికి పోయినకి ఒకటి చెడ్డి కడేసుకో మరి మాకు వాష్రూమ్ కొద్దా మాకు బయటకు వద్దా 2 జతలే ఆ 3 జతలల్లే మేము ముగ్గురం వేసుకుంటాం మాకేం సెపరేట్ గా లేవు అన్న వేసుకుంటాడు డాడా వేసుకుంటాడు నేను వేసుకుంటా 3 ఉంటాయి ఆడొకటి ఉంది ఆడొకటి ఉంది బావ ఒకటి తీసుకున్నావు సరే తీసేసా మాకున్నాయి మీకు లేవు కదా సరతి అంటది మాకున్నాయి మీకు లేవు కదా మాకు కూడా 2 జతలు మీరు 2 కాదు 10 తెచ్చుకోరు జిమ్ అటు పోయినప్పుడు సరేనా వద్దు బావ మళ్ళీ కాలు పెరిగింది అనుకోవట్టే లూజ్ అయితే
నీ వాట మెంటలా ఎందుకు జ్యోతి కొత్తనా కొత్తనా కొట్టొద్దు అట్లా. జ్యోతి అక్కకు రెస్ట్ చేయాలని అంత మంచిగా చెప్పారు. కింద కూర్చోదని చెప్పి కింద కూర్చుంటున్నా సోఫా పైన కూర్చుంది ఇప్పుడు ఆమె. ఇందాక కూర్చుని జ్యోతి మరి శిరీష నూనె పెట్టినప్పుడు అప్పుడు ఇక ఆమె కొంచెం హైట్ ఉండాలి కదా అని పీట మీద కూర్చుంది. మరి ఆమె సోఫా మీద కూర్చొని నువ్వు కింద పీట మీద వేసుకుంటే అయిపోతున్నాయి కదా. ఇంట్లోనే పెట్టింది కదా అని ఇంట్లో అట్నే ఉంటుంది జ్యోతి అక్క, అట్నే ఉంటుంది. సరే తింటా. ఏమైంది చారు పెడతారట్నా? వా వా వీఆర్ డిస్కర్సింగ్. చెప్పవాలి నోరు పుసుకుంది దేనికి సప్న ఎంత రోజులు ఇగో, అన్నా బోటి తీసుకో, బోటి మసాలా తీసుకో. ఇంకా కొత్తిమీర అట పుదీనా అట. కొత్తిమీర పుదీనా ఉందా? కొత్తిమీర అట. ఇంకా అంతే అనుకుంటా. బాయ్ ఫ్రెండ్స్, నేను పోతున్నా. బాయ్ బయట ఉందా క్రియాజ్? బాయ్ చెప్పరా. బాయ్. చల్లగా వస్తాయి మన వాళ్ళు చెవులో పత్తులు పెట్టే ఉండాలి వాళ్ళకు. ఏదిరా మునిగాడు? ఆడున్నాడు మునిగాడు. బాయ్. జాగ్రత్త, మెల్లగా వద్దు ఇంకా అది కాలేదు. పప్ప చెప్పింది నిన్ననే, అది పండు మక్కిన టైం పడుతుంది. పండు మక్కినాకనే తీయాలి దాన్ని. జాగ్రత్త మరి అన్న, మెల్లగా పోయిరా. వాళ్ళు చల్లగా వస్తుంది గాడుపు, మళ్ళా గాలి పెట్టొస్తుంది చూడు. ఆమె తలస్నానం చేసిన ఎడ్డకు వస్తుంది. ఎందుకు దందం చేస్తావు? తలస్నానం చేసి ఎడ్డకు వస్తా. నేను కూడా చేసిన తలస్నానం. నెత్తి పచ్చిగా ఉంటుంది కదా. నేను రోజు చేస్తాను మరి తలస్నానం. సరే పోరా నాకే. బాయ్ బేటా, బాయ్. మధ్యలో మంచిగా పట్టుకోరా. బాయ్ 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 బాయ్. మా వెదర్ ఎంత మంచిగా ఉంచో చూడ, నిజంగా చల్లగా వస్తుంది. వర్షం పడితే ఒకటి ఉంటుంది, మంచిగా ప్రశాంతంగా నీట్గా పచ్చగా ఉంటుంది. మా ఇంట్లో చెత్త అయితే మరి ఘోరంగా అయిపోయింది. ఇంకా బండి రాలేదు. నాకు తెలిసి ఆదివారం వస్తుండొచ్చు. ఆదివారం లోపు ఇక ఉన్న చెత్త మొత్తం మూటలు కట్టి పెట్టి వీళ్ళు మొత్తం మేకలు పడేసా. మరి నేనే పడేసాలో నట్టు సైడ్ పోతే బండి యాక్టివ్గా పోయినాం అనుకో, ఒకటే మలకకు 2-3 అన్న మళ్ళీ వచ్చింది. మళ్ళీ మర్చిపోయినాము, బండి సౌండ్ వచ్చింది. బాబాజీ తినవా? పోడనేగా. చలో మళ్ళీ మధ్యాహ్నం 11:30 వరకు మా పప్పు వచ్చేస్తారనమాట. పెద్దమ్మనా అన్నట్టే పోతుంది. మరి ఇప్పుడు వెళ్తా పెద్దమ్మ నుంచి. మా పెద్దమ్మ వెళ్ళిన టైం పడుతుంది జ్యోతి. పెద్దమ్మ వచ్చిన వస్తే ఫోన్ చేస్తుంది కదా, అప్పుడు ఎక్కించుకొస్తుంది. చేర్పల వరకా? ఎందుకు 3 వస్తే అయిపోయి 3 నుంచి ఎక్కించుకొచ్చుకున్నాం. నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు తెలుసా? కాదు, కమ్మలు కట్టుకొని కమ్మలు పెట్టుకో. బోడవు నువ్వు జ్యోతి, నిజంగా సూనికి కూడా నీకు గొంతేనే అవుతలేదు. సరేనా? వాతావరణం చూసినా ఆయన వర్షం పడ్డ తెల్లారు ఎంత మంచిగా ఉంటుందో, ప్రశాంతంగా. ఇక ఎటు చూసినా మంచిగా నీట్గా కనబడుతుంది, మళ్ళీ పచ్చగా. అయినా మన ఈ 2 వర్షాలకి వెదర్ మొత్తం మంచిగా అయింది కదా ఆయన. మంచిగా గడ్డి పడ్డది, చెట్లు పచ్చగా అయినాయి, అన్నిట్లకి మంచిగానే అయింది. కానీ ఊరికి వచ్చేటోళ్ళకే చాలా ఇబ్బంది అవుతుంది. నేను వర్షం పడుతుంటేనే ఏమంటారు, ఊరికి వస్తుంటే వర్షం పడ్డది. అప్పుడు పరిస్థితి నా వర్షంలోకి వస్తారు అప్పుడు ఎంత అయినా కానీ ఒడ్లు మొత్తం పచ్చి అవుతాయి. పచ్చిగా ఉన్న ఒడ్లనే తీసుకొని మళ్ళీ ఎండ పోసి పెట్టాలి ఆడ. మామూలు అప్పుడు బర్రెలు నిప్పేసిరు, గడ్డ ముదిగో ఎంత కష్టపడ్డారు. మాకు 50 కట్టలకే ఇబ్బంది అయితే వీళ్ళు అయితే ఎన్ని కట్టలు మోసిరు అంటే 5-6 కలిసి మోసిరు. అవి నుంచి నాకు ట్రాక్టర్ పెట్టిన అయిపోతున్నాయి కానీ ట్రాక్టర్ దొరకవు ఇప్పుడు మళ్ళీ టైంకి. ఆవునడ కట్టేసినా, ఇల్లు కొట్టినావా, పొరలు కట్టేసినావా? ఆడుంది ఆల్రెడీ మామూలుగా బర్రెలు ఇప్పేసిరు ఆడ. ఇక మీ ఈ గడికట్టలు దర్శనంగా పరిస్థితి ఏంది మరి ఆడ పరిస్థితి ఏంది? అయ్యో మరి ఎట్లనే ఓ కవర్ వేయాలి. మనం ఈ షెడ్ వేస్తే పరిస్థితి మనకు ఏమంటారు, ఈ షెడ్ వేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం రాత్రి గొర్రెలు ఎంతగానో తడిచినాయి, వర్షం పడితే మస్తు తడుస్తున్నాయి. గొర్రెలు తడిస్తే ఏంటంటే మేకలు దులుపుకుంటూ వెళ్ళిపోతాయి. గొర్రెలకు జర అది ఎక్కువ ఉంటుంది కదా, తొందర బూర ఎక్కువ ఉండి తొందర ఆరదనమాట. ఇక దొడ్డు అయితే మొత్తం పచ్చిపచ్చనే ఉంది. ఇంకా ఇంకో పిల్లలు కూడా రండి ఆల్మోస్ట్ ఊడిసినావా? ఊడిసిన గిట్ట ఇంకా ఉడకపోతే ఎట్లుంటే మొత్తం రచ్చ అవుతుండే. ఇక వర్షం పడ్డ తెల్లారి పిల్లలను చూడబుద్ధి కాదు, ఎందుకంటే వెరైటీగా ఉంటాయి అవి. ఎటో అనిపిస్తుంది మేకలైనా కానీ గొర్రెలైనా కానీ. ఇవి విప్పుతావా? గోడి నీళ్ళు తాగుతున్నాయినా? పసిగట్టు తేలే దాన పొద్దుగా వేసినావు రాత్రి వేసినావు? ఇట్లకు పొద్దునే వేసినావా? అదే మిగిలిన మంచిగా తింటున్నాయి అవి. ఏది పచ్చిగట్టుగా వచ్చినాక తీసుకొద్దాం, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మెయిన్కి పోతున్నాయి కదా, ధూపం మీద వస్తాడు అప్పుడు తాగితే బెటర్. మెయిన్కి బయటకి పోతున్నాయి కదా. ఇది ఎట్లయింది చూడ, జబర్దస్త్ కనబడుతుంది కదా. కానీ ఇంకా కొమ్ములు రాలే. కొమ్ములు వచ్చినాయి ఆల్మోస్ట్ అన్ని కొమ్ము కుట్టినట్టే.
కొమ్ము పుట్టింది కానీ ఇగో ఇగో గిట్ట రావాలి. ఇగో దీనికి వచ్చినట్టు కొమ్ములు బయటకు వెళ్తే అప్పుడు జర పెద్దగా కనబడుతుంది. నీకు ఇష్టమైన మేక ఏదైనా పోతే ఏదైనా పైదన్నా ఏది పై అది గుర్తుపడతావు ఎండా అన్ని సేమ్ ఉంటాయి. పోతా సుక్కు పిల్ల ఏది ఇగ్గి లాస్ట్ ఇదేనా కానీ బక్క ఉంది కానీ మంచిగా దొడ్డుగా ఉండాలి పెద్దగా అయ్యేదాన్ని మనకి ఇష్టపడాలి. పిల్లనే పెద్ద అయితే మస్తు ఉంటుంది. ఇవి మళ్ళీ మార్చిపోయినాయి మళ్ళీ వేయాలి ఒక వారం. ఈ ఆదివారం ఇప్పుడు శుక్రవారం కదా రేపు ఎల్లుండి వేసేయాలి మళ్ళీ ఆదివారం మళ్ళీ తెల్లగా అవుతుంది దెబ్బకు. మేకలకు అవసరం దాన నాకు అర్థం కాదు. వీటిని తిట్టి మరి వీటిని వెళ్ళగొట్టి మరీ మేస్తున్నాయి. అవి పాలి చెట్టు కావు ఏవి కావు. అది ఇనమొప్పుకుందా ఎప్పుడు ఇంతదే అనుడే ఉంది. వారం 10 రోజులు అవుతుంది వాన బట్టి. అరే వారం నింతారా అని అది ఈనుడే లేదు. అంటే చాలా అవుతుంది కానీ ఈయనక మన దొడ్లకి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికీ మేకలు పోయినప్పటి నుంచి ఇంతవరకు ఈతలు లేదా. ఇది ఒక్కటే ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈవినింగ్కి ఒకటే సార్ అండి వేస్తుందా డొక్కలు వెళ్ళినాయంటే అయినట్టు ఇక ఈనుడే ఇక అది జాగ్రత్త మరి. నేను ఇంటికి పోయేసి వస్తా. తులసి చెట్టు మన మొత్తం గడ్డి మొత్తం మీకేసిన ఇక్కడ మంచిగా నీట్గా కనబడుతుంది. కానీ ఒకప్పుడు చెట్లకు నీళ్ళు పోయకపోతే ఎంత ఏమంటారు ఎండిపోయినట్టు ఉంటుండే. ఇప్పుడు రెగ్యులర్ వాటర్ పోస్తున్నాం కాబట్టి ఇక్కడ సార్ నియర్ బై పోసినందుకు మన వేప చెట్టు కూడా మంచిగా పచ్చగా అయింది. అప్పుడు చిన్నగా ఉంటుండే పక్కన చిన్న వేప చెట్టు ఈ వేప చెట్టు ఉందా ఇట్లా లెక్క ఉంటుండే. కానీ ఇది ఇట్లా మంచిగా వాటర్ పోసినాక మంచిగా పెద్దగా అయిందనమాట. ఇక ఇదే వాటర్ గుంజుకుంటా ఉన్నది ఏర్లు. ఇక్కడ ఈ మల్ల చెట్లు ఇవ్వలే ఇన్ని రోజులు. ఇక ఈ గుత్తి ఎక్కువ ఉంది చూడు. ఈ గుత్తున్న మల్ల చెట్లు ఇవ్వలేదు. చుట్టూ మొత్తం గడ్డి ఉండే. మన గడ్డి వీకేసినందుకు ఇప్పుడు మంచిగా చిగురు వచ్చింది. తగు ఇప్పుడు మల్ల చెట్టు పైకి లేస్తుంది. మల్ల చెట్టు పైకి లేచిందంటే ఇదంతా పరుచుకుంటే పెద్ద చెట్టు అవుతుంది. కరేపాకు చెట్టు అయితే ఇక దాని విచ్చల విడిగా పరుచుకుంది. పప్పకు చెప్పి సైడ్లకు అది కొట్టేయమంటే వద్దు అది ఇష్టం వచ్చినట్టు పెరగంతి అని చెప్పిండు. ఈ మందారం చెట్టు అయితే మెల్లమెల్ల లేస్తుంది. ఇక్కడ అల్లరి చెట్టు జామ చెట్టు అయితే మొత్తానికే పోయినాయి. ఇక దాన్ని ఏం చేయలేము. కాకపోతే ఇంకా కొన్ని మంచి పచ్చని చెట్లు డెకరేషన్ చెట్లు తీసుకొచ్చి పెడదామని చెప్పిండు అన్న. ఇక మెల్లగా పెట్టాలి. ఫస్ట్ మా ప్లానింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ షెడ్ ఉంది కదా ఈ షెడ్ ఇప్పేసి ఈ షెడ్ ఎట్లుందో ఈ నుంచి ఇక్కడ వరకు సేట్ అక్కడనే వేద్దామని ప్లానింగ్. ఎందుకంటే వర్షం పడడం మొత్తం తడిచిపోతున్నాయి పిల్లలు. ఇక అది ఎప్పుడవుతుందో అది నాకు తెలిసి మళ్ళీ అందరం తలుసుకుంటూనే అవుతుంది. ఒక్కరోజు పొద్దుగల స్టార్ట్ చేసిన రాత్రిలోపు అయిపోతుంది ఆ పని. కానీ టైం పడుతుంది. అది ఎప్పుడవుతుందో తెలియదు కానీ చేయాలి త్వరలో. ఎందుకంటే వర్షం పడకముందుకే పని చేసేసినాం అనుకో తొందరగా పని అయిపోతుంది. నేను మొత్తం బొంతలు మొత్తం అయిపోయినాయి కదా. సో ఈరోజు మళ్ళీ బట్టలు ఉతికనికైతే మన వాళ్ళు ఆల్రెడీ బాసలు బయట వేసిరు. ఇక బట్టలు అయితే ఇక చెప్పలేము ఎందుకంటే ఆల్రెడీ 2 రోజుల నుంచి బట్టలు మొత్తం నిండిపోయినాయి. దాంట్లో అంటే ఇంత హైట్ శిఖరం అంటారువా అంటే గోపురం. మరి ఒక్కరోజు ఉతకపోయినా నీకు 5-6 జాతలు వాడినే పడిపోయాయి. అట్లయితే తొందరగా బట్టలు ఈ పాటకి బట్టలు కూడా వేస్తుండే లేచిర్సా. వాషింగ్ మిషన్ ఉన్నా ఇట్లా ఉంటాయి బట్టలు వస్తూనే ఉంటాయి. ఎవరి బట్టలు ఉతుకుంటే తొందర పని అయిపోతుంది కదా. మనం మేము ఉతుక్కోలేదా మంచిగా. ఇద్దరు ఉన్నారు మనం లేనప్పుడు ఏమో తిన్న గిన్నె అడుగురు. మళ్ళీ ఎవరు దాని బట్టలు స్నానం చేసి ఆ దండ మీద వేసినాక బయటకు వచ్చినాక ఇప్పుడు చూడు నువ్వు వచ్చినా నేను వచ్చినా ఉతుకుతారు తీయాలని చెప్పి వీళ్ళు బట్టలు ఉతుక్కుంటలేరు. చిన్న గిన్నె కూడా కడుగుతలేరు. అప్పుడు మనం లేకపోతే అన్ని వేసుకురు. మనం వస్తే అట్లా తయారయ్యారు. అబ్బా చేసుకురా లేదా నిజంగా చెప్తుంటా శిరీష. నువ్వు ఇంటలేవు నేనేం చేయాలా మరి ఇప్పుడు. ఏం లేదు లేదా బాబు చేసుకున్నాము. మరి మేము వస్తే ఎందుకు అట్లా చేస్తారు. మేము కూడా ఎవరి వాళ్ళు ఉతికేసుకున్నాం అనుకో మాకు కూడా ఇన్ని బట్టలు ఉండేవి కదా. సరే ఈ రోజు పని ఉండదు మీలానే మేము కూడా. సరే ఈ రోజు నుంచి నా బట్టలు నేనే ఉతుకుంటా సరేనా. ఏం మిస్ అయిందా ఒకటి దొరికింది ఒకటి కాదు మరి. నిన్న అంటే బొత్తలు విండిరు అయిపోయింది. ఆడ ఎండ వేసినాం ఎండిపోయినాయి. అది కొద్దిగా మనము వదిలింది రోజు పరిస్థితి ఏంది మరి. అందుకే మా అయ్యే విండుకుంటున్నాం. అవి సన్నగా అవి ఏవైతే తొందరగా నీక ఎందుకంటే మళ్ళీ రేకుల కింద వేసుకున్నా అయిపోతుంది. మీవి రేపు ఎండ వచ్చినప్పుడే పెడతాం. మీవి ఒడిపోయి బట్టలు ఎందుకు ఎండ అని చెప్పు ఒడవై కాదు ఎండయి మళ్ళీ ఒడవై కూడా నీ బట్టలు మీదేమో అల్కల్గా ఉంటాయి తొందరగా అయిపోతుంది. పోతే ఒకడానికి ఎందుకు లేదు వేసిన సాక్స్ అలా బట్టలు అలానే వేసిన. మీ అంటే నీకంటే ఎక్కువ పిల్లలే ఉంటాయి మరి. పిల్లలు తెలుసుగా అంటే నీరాలు ఆడుతూ అటు తీసేస్తుండు. క్రియాన్స్ అయితే మరీ ఎక్కువ క్రియాన్స్ బట్టలు సమ్మర్ కదా వాళ్ళకు కూడా చిన్న పెట్టినట్టు ఓన్లీ బట్టలు వేసలే బా. నేను ఒక్కటే నైట్ టైమ్ దాన్ని కూడా 2-3 సార్లు తిప్పేస్తుండేవాడు తడిసిపోయి. మన బట్టలన్నీ ఉతికేసినా కానీ వెల్కమ్ 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 పెద్దమ్మా. ఇప్పుడేనా రాకడ? ఇప్పుడే అనుకున్నా పొద్దుల నువ్వు ఫోన్ చేస్తే. అరే వస్తా అన్నది ఇంకా రాలేదు అని. నేను
దాదా లోపల లోపల మరి మీ ఇంటికి మరి మమ్మల్ని తిరుపతి ఏమైందిరా ఏమైంది ఏమైంది దా లోపల అమ్మా ఏంది గట్ల చేస్తున్నావేంద్రా అని సిగ్గుపడుతున్నాడు దా లోపల నితిన్ రావా ఇంట్లోకి దా మరి వాటర్ తీసుకుందా దా బయట కూర్చున్నా లేదు బయటికి పోయారు పిల్లలందరూ బయటికి పోయారు చెప్పేద్దామా ఏం సంగతి మంచి సంగతి పా లోపల వా. ఆడు పోతాడు మెల్లగా బండి మీద పోతాడు పాడు పోతాడు దింపడానికి ఇంత దూరం వచ్చింది చూసినావా రావద్దా మరి ఎవడొస్తాడు కావాలి కొడుకులు లేకపోతే ఇంకెవరు వస్తారు వస్తాడు ఆ? పారా దగ్గర పోదాం పారా అంటే వచ్చిండు ఆ. పిల్లలు రాలే ఇంకా పిల్లలు ఉంటే జర లల్లు 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 ఉంటుంది ఇంట్లో ఆ.